హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాజు. వెల్కమ్ టు అవర్ జేబీఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఆక్టో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. ఆక్టో సంస్థ యాజమాన్యం వాళ్ళు ఆక్టో సభ్యులకు కొన్ని ముఖ్యమైన సమాచారాన్ని అందించడం జరిగింది. సో వాళ్ళు పెట్టుకుంటున్న విత్డ్రాలకు సంబంధించి అండ్ అలాగే రిఫరల్ అమౌంట్ ఎప్పుడెప్పుడు విత్డ్రాలు పెట్టుకోవాలి అండ్ వ్యాలెట్ అమౌంట్ ఎప్పుడెప్పుడు పెట్టుకోవాలి అండ్ అలాగే 60 డేస్కి ఒకసారి రిలీజ్ అయ్యే సేలబుల్ కాయిన్స్ ఏదైతే ఉన్నాయో అవి ఎప్పుడు విత్డ్రాలు పెట్టుకోవాలి, ఎవరు విత్డ్రాలు పెట్టుకోవాలి, ఎవరికి కంపెనీ సపోర్టివ్గా ఉంటుంది అనే ఈ కొన్ని ముఖ్యమైన విషయాల గురించి సంస్థ వాళ్ళు అయితే సభ్యులకు కొన్ని సూచనలు చేయడం అయితే జరిగింది. సో ఆ సూచనలు ఏంటనేది ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను. ముందుగా వచ్చేసి ఎవరైనా సరే ఆక్టో సభ్యుడు ఒకసారి కనుక ఆక్టోలోకి వెళ్ళి చూస్తే కనుక కొత్తగా మనకి పర్చేజ్డ్ కాయిన్స్ అనే ఒక బాక్స్ అయితే రావడం జరిగింది. సో ఇది స్టార్టింగ్ నుంచి ఉన్న ఆక్టో సభ్యులకి ఇది లేదు. అంటే మనకు అన్నీ కలిపి ఈ బాక్స్లో చూపించడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే సపరేట్ చేశారు. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి ఇప్పుడున్న విలువ ప్రకారము వాళ్ళ పర్చేజ్డ్ కాయిన్స్ ఎన్నైతే ఉన్నాయో అవి ఇక్కడ కనిపిస్తాయి. వాళ్ళు కింద వాళ్ళు వర్క్ చేసుకునే విధానాన్ని బట్టి వాళ్ళకు వచ్చే కాయిన్స్ అవి ఇక్కడ చూపిస్తాయి. ఓకేనా? సో ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించండి. అండ్ తర్వాత సో సంస్థ వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేసిన సమాచారం ఏంటంటే, మై డియర్ ఆక్టో ఫ్యామిలీ మెంబర్స్, మీరు ఏదైతే ఏప్రిల్ 29వ తారీఖున విత్డ్రాలు పెట్టాము కదా మనము, ఏది మన దగ్గర ఉన్న వ్యాలెట్ అమౌంట్లో నుంచి మనం ఒక 10,000 విత్డ్రాలు పెట్టాము కదా, ఓకేనా? అది మనకి మే 10వ తారీఖున క్రెడిట్ అవ్వటం జరుగుతుందని చెప్పడం జరిగింది. మే 10వ తారీఖున క్రెడిట్ అవ్వటం జరుగుతుందని చెప్పడం జరిగింది. అండ్ ఇక మీదట ప్రతి నెల 24వ తారీఖున ఒక్కసారి మాత్రమే ఓకేనా, ఈ వ్యాలెట్లో ఉన్న అమౌంట్ అనేది విత్డ్రా అవ్వటం జరుగుతుంది. అంటే వ్యాలెట్లో ఉన్న అమౌంట్ని మనము ఎవ్రీ మంత్ 24న విత్డ్రాలు పెట్టుకోవాలి. ఓకేనా? అండ్ తర్వాత రెఫరల్ అమౌంట్ అనేది ప్రతి నెల 3 సార్లు. ఓకేనా? రెఫరల్ అమౌంట్ అంటే ఏంటి? మనము టీముని బిల్డ్ చేసుకునేటప్పుడు మనకు వస్తుంది కదా రెఫరల్ అమౌంట్. ఓకేనా? అది నెలలో 3 సార్లు విత్డ్రా పెట్టుకునే అవకాశాన్ని కల్పిస్తామని చెప్పి సంస్థ వాళ్ళు అయితే చెప్పడం జరిగింది. అండ్ తర్వాత ఇక్కడ చూడండి, ఈ పాయింట్ 60 రోజులకు ఒకసారి రిలీజ్ అయ్యే సేలబుల్ కాయిన్స్ని ప్రతి నెల 15వ తేదీన విత్డ్రాలు పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ ఓన్లీ వర్కింగ్ సభ్యులు మాత్రమే అవకాశం ఇవ్వటం జరుగుతుంది. సో ఈ పాయింట్ చాలామందికి అర్థం కాలేదండి. ఓకేనా? ఇక్కడ ఏంటంటే ఆక్టో ఫ్యామిలీలో చాలామంది సభ్యులు పని చేసుకునే వాళ్ళు ఉన్నారు, అకౌంట్ తీసుకొని ఐడియల్ స్టేజ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. ఓకేనా? సో సంస్థ ఏం చెప్తుందంటే, ఎవరైతే వాళ్ళు పని చేసుకుంటూ వాళ్ళు డెవలప్ అవుతూ కంపెనీ డెవలప్మెంట్కి కూడా కొంత దోహదపడతారో వాళ్ళకి సంస్థ వాళ్ళు మేము సపోర్ట్ చేస్తాము. ఎవ్రీ మంత్ 15వ తారీఖున మీకు రిలీజ్ అయ్యే 60 రోజులకు ఒకసారి రిలీజ్ అయ్యే సేలబుల్ కాయిన్స్ని మీరు విత్డ్రా పెట్టుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అండ్ అలాగే ఎవరైతే అకౌంట్ తీసుకొని ఐడియల్ స్టేజ్లో ఉన్నారో, అంటే ఒక్కరిని కూడా రెఫర్ చేయకుండా, అంటే వాళ్ళ డెవలప్మెంట్కి వాళ్ళు ఉపయోగపడకుండా కంపెనీ డెవలప్మెంట్ కూడా ఉపయోగపడకుండా ఉన్నారో వాళ్ళు మాత్రము మీ దగ్గర 60 డేస్కి ఒకసారి మీకు రిలీజ్ అయ్యే కాయిన్స్ని P2P దాంట్లో మీరు సేల్ చేసుకోవచ్చు. అండ్ అలాగే షాపింగ్ పోర్టల్ రిలీజ్ అయిన తర్వాత అక్కడ కూడా మీరు ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఈ విషయాన్ని కొంచెం లోతుగా చూడండి. ఏదో వర్కింగ్ నాన్ వర్కింగ్ అంటే మీకు అర్థం కాకపోవచ్చు, ఇది సబ్జెక్ట్. ఓకేనా? అండ్ అలాగే చాలామంది సభ్యులు ఆక్టో సేల్ ఓపెన్ అయినప్పుడు సంస్థ వాళ్ళ దగ్గర నుంచి కొన్ని కాయిన్స్ కొనుక్కున్నారు. అంటే ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులు కొన్ని కాయిన్స్ కొనుక్కున్నారు. ఓకేనా?
ఆ కొనుక్కున్న సంస్థ దగ్గర నుంచి ఏదైతే కొనుక్కున్నారో ఓకేనా, ఆ కాయిన్స్ని డైరెక్ట్గా ఒక 90 డేస్ తర్వాత వాళ్ళు సేల్ పెట్టుకునే అవకాశాన్ని సంస్థ వాళ్ళకి అందించడం జరుగుతుంది. ఓకేనా. అండ్ అలాగే లాస్ట్ పాయింట్ చూడండి, ఇది వచ్చేసి ఏంటంటే చాలామంది సభ్యులు మనకి మొబైల్కి, బైక్కి, కారుకి ఇట్లా ఎలిజిబుల్ అవుతున్నారు కదా. సో వాళ్ళు ఎలిజిబుల్ అయిన తర్వాత నుంచి ఓకేనా, టీమ్ మెంబర్స్కి కనుక వాళ్ళు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా ఓకేనా, ఎటువంటి సపోర్ట్ చేయకపోయినా, అంటే కింద వాళ్ళని పట్టించుకోకపోతే, అంటే వీళ్ళు ఇండివిజువల్గా ఎదగటంతో పాటు కింద వారికి కూడా సపోర్ట్ చేసి వాళ్ళకున్న సందేహాలు కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ కానివ్వండి అందించకుండా ఉంటే గనక అటువంటి వ్యక్తులకి సంస్థ సైడ్ నుంచి కూడా ఎటువంటి సపోర్ట్ ఉండదు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఏంటంటే మనం ఇదేనే కాదు, ఏదన్నా ఒక ఆర్గనైజేషన్లో కానివ్వండి, మీరు సొంతగా పెట్టుకునే ఏదైనా బిజినెస్లో కానీ ఏదన్నా కానీ మనం ఎదుగుతూ మన కింద వాళ్ళని కూడా ఎదిగించేలాగా చేస్తే ఖచ్చితంగా మనకి ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది. అట్ ది సేమ్ టైము మనందరి వల్ల సంస్థకి మంచి భవిష్యత్తు ఉంటుంది, సంస్థ వల్ల మనకి ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది. ఓకేనా. సో మై డియర్ ఆప్టో ఫ్యామిలీ మెంబర్స్, ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించండి. ఓకేనా. వ్యాలెట్ అమౌంట్ పెట్టుకోవడానికి ఎవ్రీ మంత్ 24th, రెఫరల్ అమౌంట్స్ని విత్డ్రా పెట్టుకోవడానికి ఎవ్రీ మంత్ 3 times, అండ్ 60 daysకి ఒకసారి రిలీజ్ అయ్యే సేలబుల్ కాయిన్స్ని పెట్టుకోవడానికి ఎవ్రీ మంత్ 15th. ఓకేనా. సో ఈ విషయాన్ని గమనించండి. అండ్ అలాగే ఐడియల్గా ఎవరైతే ఉన్నారో, దయచేసి అకౌంట్ తీసుకుని ఐడియల్గా ఎవరైతే ఉన్నారో మీరు కూడా ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేయండి. సంస్థ యొక్క కమ్యూనిటీ పెరిగితే అట్ ది సేమ్ టైము మనకి అన్ని రకాల ఫలాలు అందుతాయి. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని అర్థం చేసుకొని ముందుకు సాగండి. ఓకేనా. థ్యాంక్ యూ. జై హింద్, జై భీమ్.